ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు అనే కార్యక్రమంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మన దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుతమైన ఆశీర్వాదాలు మనకు సిద్ధపరిచి పెట్టాడు. కనుక ఆ ఆశీర్వాదాలు అందరూ కూడా పొందుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనము ఆది కాండములో గమనించినట్లయితే దేవుడు అంటున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది అంటున్నాడు. అంటే మనము ఆశీర్వాదం అనేది తప్పకుండా పొందుకోవాలని దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. 1వ అధ్యాయం ఆది కాండము 20వ వచనం అంటున్నాడు, దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు ఆశీర్వాదం అనే ఆశీర్వాదం మనతో పాటు పెట్టి పంపించినట్టు మనం దేవుని యొక్క వాక్యాన్ని చూడగలం. ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి అంటే, మొదటి కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం మనం గమనించినట్లయితే, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. దేవునికి స్తోత్రాలు. దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన ఆశీర్వాదాలు, మేలులు అనేటి సిద్ధపరిచి పెట్టాడు. కనుక ఆ సిద్ధపరిచిన ఆశీర్వాదాలంటే మానవుని యొక్క హృదయానికి అంతుబట్టని విధముగా ఉన్నాయి. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించినట్లయితే ఆది కాండములో 12వ అధ్యాయములో మనము చూసినట్లయితే 12వ అధ్యాయములో యెహోవా అబ్రహాముతో మాట్లాడుతున్నాడు, నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించునంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నిజ దేవుణ్ణి తెలుసుకుంటున్న నీవు నేను చూపించే ప్రాంతానికి వెళ్ళు అంటున్నాడు. అంటే ఇప్పుడు అబ్రహాము ఆశీర్వాదము పొందుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే అబ్రహాము కొరకు దేవుడు దాచిపెట్టిన ఆశీర్వాదాలనేటివి అబ్రహాముకు అప్పటి వరకు ఏమీ తెలియదు. అబ్రహాము దేవుని మీద విశ్వాసముతో, నమ్మకముతో దేవుడు చూపించే ప్రాంతానికి వెళుతున్నాడంతే. వెనుక ఒక వంక చెప్పకుండా, తల్లిదండ్రులు, బంధువులు ఏమనుకుంటారని ఆలోచించకుండా, కుటుంబాన్ని పట్టించుకోకుండా ఆయన దేవుడు చూపించే ప్రాంతానికి వెళ్తున్నాడు. వెళ్తున్న తర్వాత ఏమి జరిగిందంటే, అదే ఆది కాండము 13వ అధ్యాయములో 2వ వచనము, అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బహు ధనవంతుడాయను. దేవునికి స్తోత్రాలు. అంటే అబ్రహాము వెండి బంగారములు కలిగి బహు ధనవంతుడాయను. దేవుడేమన్నాడు? నేను చూపించు దేశమునకు వెళ్ళుము, నేను నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు. అంటే దేవుడు సిద్ధపరిచిండు, వెండిని సిద్ధపరిచిండు, బంగారమును సిద్ధపరిచిండు, పశువులను సిద్ధపరిచిండు. కానీ అబ్రహాముకు అవి అప్పటిదాకా కళ్ళకు కనబడలేదు, చెవులకు వినబడలేదు, హృదయానికి కూడా అంతుబట్టలేదు. దేవునికి స్తోత్రాలు. కనుక మన దేవుడిచ్చే ఆశీర్వాదాలు దేవుడు మనకు సిద్ధపరిచి పెట్టిండు ఆయన ఆల్రెడీ. కనుక అవి మన కళ్ళకు కనబడవు, చెవులకు వినబడవు, హృదయానికి అంతుబట్టాయి. కానీ మనకంటూ ఆశీర్వాదాలు ఉన్నాయి. అబ్రహాము కూడా ఉన్నాయి అవి. కనుక ఎప్పుడైతే దేవునికి లోబడి, దేవునికి విధేయుడై అబ్రహాము ముందుకు దేవుడు చెప్పిన మాటకు విధేయుడైండో, అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలు అనేటివి ప్రారంభించబడ్డాయి. చూడండి, 12వ అధ్యాయంలో దేవుడు పిలుస్తున్నాడు, 13వ అధ్యాయంలో దేవుడు దాచిపెట్టిన ఆశీర్వాదాలు పొందుకున్నట్టు మనం వాక్యం చూస్తున్నాం. దేవుని బిడ్డ, నీ జీవితంలో కరువు, కష్టము, పేదరికం అనేది ఉన్నప్పటికీ కూడా దిగులు పడకు. దేవుడు నీకు కూడా అద్భుతమైన ఆశీర్వాదాలు సిద్ధపరిచిండు ఆయన. నీకు సిద్ధపరిచిన నీ ఆశీర్వాదాలు నీ కళ్ళకు కనబడతలేవు, హృదయానికి గోచరము కావట్లేదు, కానీ తప్పకుండా ఉన్నాయి. నువ్వు ఒకరోజు అబ్రహాము పొందుకున్నట్టు పొందుకోబోతున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో చూసినట్లయితే మనము మొదటి రాజుల గ్రంథము, మొదటి రాజులు 19వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనించుదాం. మొదటి రాజుల గ్రంథము, మొదటి రాజులు 19వ అధ్యాయము 2వ వచనము. ఇక్కడ
ఏలియా జీవితంలో మనం గమనించినట్లయితే ఏలియా కూడా మరి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? మరి నేను ఆ కేరేతు వాగు దగ్గర ఉండుమని దేవుడు అన్నాడు. అన్నప్పుడు ఏలియా ఏం చేసిండు? కేరేతు వాగు దగ్గర ఉన్నాడు. అయితే దేవుడు ఏలియాకు మరి రొట్టెలు, మాంసమును సిద్ధపరచిండు గానీ, ఏలియాకు కళ్ళకు కనబడలేదు, చెవులకు వినబడలేదు. ఏలియా హృదయానికి అసలు ఆహ్, మరి గ్రహింపే కాలేదు. కానీ దేవుడు ఎంతో ప్రేమించి ఆ ఏలియను పోషించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక దేవుడు ఎప్పుడైనా గానీ మంచివి, శ్రేష్టమైనవి మనకు సిద్ధపరిచి పెట్టిండు. దేవునికి స్తోత్రాలు. కనుక మనకంటూ ఆశీర్వాదం లేదు. మన జీవితము ఇంతే అని జెప్పేసి మనము డిసప్పాయింట్ కావడం గానీ, నిరాశ, నిస్పృహకు గురి కావడం గానీ మరి ఉండొద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. మన విశ్వాసాన్ని మనము ఏలియా జీవితంలో చూసినట్లయితే దేవుడు కేరేతు వాగు దగ్గర ఉండుమన్నప్పుడు ఏలియా గారు ఎందుకుండాలే? మరి నేనెట్లా బతకాలే? అని జెప్పేసి ఎప్పుడు గూడా ప్రశ్న అడగలే. దేవుడు ఉండుమన్నాడు గనుక ఉన్నాడు. అబ్రాహాము గూడా పొమ్మన్నాడు గనుక పోయిండు గనుకనే దేవుడు అబ్రాహామును దీవించిండు. ఏలియా గూడా సమస్తము సమకూర్చిండక్కడ. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. అదే విధముగా దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే మరి 2వ రాజుల గ్రంథములో 4వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 4వ అధ్యాయము 4 నుంచి 6 వరకు మనము గమనించినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఇక్కడ మరి ఒక విధవరాలు గురించి మనము చూడగలుగుతున్నాము. ప్రవక్త శిష్యులు ఒకని భార్య మరి నా పెనిమిటి చనిపోయాడని చెప్పేసి ఎలీషాకు చెబుతున్నాడు. చెబుతున్న తర్వాత 6వ వచనం మనం గమనించినట్లయితే ఆమెతోటి మరి ప్రవక్త ఎలీషా చెప్తున్న మాట ఏంటిదంటే ఇక్కడ అతను మరి నీ దగ్గర ఏమున్నాయి అని చెప్పేసి అడుగుతున్నాడు. అడుగుతున్నప్పుడు ఆమె ఏం చేసిందంటే గిన్నెలు కొద్దిగా నూనె మాత్రం ఉందని చెప్పేసి అన్నది. అప్పుడు ఆయన ఏం చేసిండంటే మరి పాత్రలన్నిటిని తీసుకుని రమ్మని చెప్పేసి అన్నాడు ఎలీషా గారు. అప్పుడు ఆమె అక్కడ ఉంటున్న ఆ వీధిలో ఉన్న అందరి పాత్రలు తీసుకొచ్చింది. తీసుకొచ్చిన తర్వాత ఈ పాత్రలు నింపుమని చెప్పేసి ఎలీషా గారు చెప్పారు. అప్పుడు ఆమె ఏం చేసింది? తలుపులు మూసేసి ఆ పాత్రలను మరి ఆమె దగ్గర ఉన్న కొద్ది నూనెతోటి మరి నింపుతూ ఉన్నది. నింపుతున్న తర్వాత ఏమైపోయినాయట? పాత్రలని నిండి తర్వాత ఇంకా పాత్రలు తెమ్మంటున్నట. ఆమె దగ్గర ఉన్న పాత్రలు మొత్తం నిండిపోయినాయి. ఇంకా కూడా అంటే దేవుడు సిద్ధపరచును అంత నూనెను. దేవునికి స్తోత్రాలు. ఆమె బీద విధవరాలు, భర్త చనిపోయిండు. కానీ ఆమెకంటూ దేవుడు మరి ఆమె స్థితిని, ఆమె పరిస్థితిని గమనించి దేవుడు ఆమెకున్న ఏదైతే ఆమెకు అవసరం ఉన్నదో, ఏ విషయంతోటి ఆమె అక్కర తీర్చుకోగలదో దేవునికి తెలుసు గనుక దేవుడు ఏం చేసిండంటే ఆమెకు ఆ పాత్రలు సరిపోంగా ఇంకా మిగిలంత నూనె దేవుడిచ్చిండు. అంటే దేవుడు తప్పకుండా ప్రతి మానవుని జీవితంలో సిద్ధపరిచిన ఆశీర్వాదాలు ఉన్నాయి. కనుక మనము కూడా అబ్రహాము జీవితములో దేవుడు సిద్ధపరిచిండు. ఈ అమ్మ కూడా ఆమెకు అంత నూనె అన్ని పాత్రలు నిండుతుందని ఆ సందర్భం ఆమె కళ్ళకు కనబడలేదు. ఆమె చెవులకు కూడా వినబడలేదు. ఆమె హృదయానికి కూడా అంతుబట్టలేదు. కానీ ఆ పాత్రలు దేవుడు నింపిండు. దేవునికి స్తోత్రాలు. కనుక మన జీవితంలో కరువు, శ్రమలు, ఆ యొక్క ఇబ్బందులు అనేటివి ఎదురవుతున్నప్పుడు మనము దిగులు పడకూడదు. ఎందుకంటే అబ్రహామును దీవించిన దేవుడు మరి అక్కడ చూసినట్లయితే మరి కాలంలో కూడా ఏలీయాకు అసలు ఏ నిరీక్షణ లేదు, ఏ ఆధారం లేదు. కానీ దేవుడు మరి కాకుల ద్వారా, అదే విధముగా బీద విధవరాల ద్వారా కూడా దేవుడు పోషించాడు. కనుక మన జీవితంలో కూడా దేవుడు సిద్ధపరిచిన మరి మేలులు మన కళ్ళకు కనబడై, చెవులకు వినబడి, హృదయానికి అంతుబడ్డది. కానీ ఇక్కడ అబ్రహాముకు దేవుడు దాచిపెట్టిన ఆశీర్వాదాలు కళ్ళకు కనబడలే, చెవులకు వినబడలే, హృదయానికి అందుబాటులే. కానీ దేవుడు చెప్పిన మాటకు విధేయుడైండు, లోబడ్డాడు గనుకనే అది పొందుకోగలిగాడు. దేవునికి స్తోత్రాలు. కనుక ఏలీయా జీవితంలో చూసినట్లయితే ఆయనకు రొట్టెలు, మాంసం కూడా కళ్ళకు కనబడలేదు, చెవులకు వినబడలేదు, హృదయానికి అందుబాటులే. కానీ ఆయన దేవుని మాట మీద మరి ఆధారపడ్డాడు గనుక దేవుడు అతన్ని పోషించిండు.
దేవునికి స్తోత్రాలు. ఈ బీద విధవరాలకున్న కష్టము, బాధ, దుఃఖము గూడా మరి దేవుడు ఎలీషా చెప్పిన మాట మీద ఆమె ఆధారపడ్డది గనుక, దేవుడు గూడా ఆమెకు సకలం సమృద్ధిగా ఇచ్చిండు. కనుక నీ కుటుంబంలో ఎలాంటి ఈ యొక్క మరి ఆ యొక్క ఎలీషా కాలంలో ఉన్న ప్రవక్తల శిష్యుల కొన్ని భార్యలాగా మరి బీదరికము, కష్టాలు, అప్పుల సమస్య నీకున్నట్లయితే నువ్వు ధైర్యంగుండు. ఏం బాధపడకు. దేవుడు తప్పకుండా నీ ఇంట్లో గూడా ఈ ఇంట్లో అద్భుతం చేసిన దేవుడు నీ ఇంట్లో గూడా అద్భుతం చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీకు ఇంత కష్టం వస్తున్నదంటే దాని వెనకాల ఏదో గొప్ప ఆశీర్వాదం నువ్వు పొందుకోబోతున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. అదే విధముగా మనము 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనాన్ని గమనించినట్లయితే 6వ అధ్యాయము 14వ వచనములో అక్కడ ఎలీషా కాలములో కూడా ఏమి జరిగిందంటే, కాబట్టి రాజు అతడికి గుర్రములను, రథములను, గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి దిశలను పట్టణము చుట్టుకొనగా, దైవజనుడైన అతని పనివాడు పెద్దగా లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములు, రథములు గల సైన్యము పట్టణం చుట్టుకొని ఉండుట కనబడెను. అతని పనివాడు, అయ్యా నా ఏలినవాడా, మనం ఏమి చేయుదుమని ఆ దైవజనగా అతను భయపడవద్దు, మన పక్షం ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పాను. యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కన్ను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా పనివారి కన్ను తెరిచెను గనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతములు, అగ్నిగుర్రములు, రథములు ఉండుట చూచెను. దేవునికి మహిమ కలుగును గాక. ఎలీషా జీవితంలో కూడా మరి ఎలీషాకు సెక్యూరిటీగా ఎవ్వరు లేరు, కానీ ఒక శిష్యుడు మాత్రము పనివాడు ఉన్నాడు. అయితే ఎలీషా దగ్గరికి అక్కడ ఉన్న రాజు ఏం చేసిండట, భయంకరముగా గుర్రములను, రథములను, సైన్యముతో ఎలీషాను చంపాలని ఒక ఉపాయంతోటి వచ్చారు. వచ్చినప్పుడు ఎలీషా మాత్రము ఏం చేస్తున్నాడట, దేవుడు సిద్ధపరిచిన దాని మీద మనసు పెట్టిండు. దేవునికి స్తోత్రాలు. దేవుడు సిద్ధపరిచింది ఎలీషాతో ఉన్న ఆ పనివాని కండ్లకు కనబడతలేదు, ఆయన చెవులకు వినబడతలేదు, హృదయానికి అంతుబడతలేదు, కానీ ఎలీషాకు అది మరి ఆయన హృదయంలో తెలిసిపోయింది. దేవునికి స్తోత్రాలు. కనుక దేవుని కార్యాలు చూసే కళ్ళు మనకు కనవాలి. దేవుని కార్యాలు చూసే కళ్ళు తెరవమని దేవునికి మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రాలు. కనుక ఎలీషా మరి చూసినట్లయితే ఒంటరిగా ఉన్నాడు. సైన్యములు, గుర్రములు, రథములు ఉన్నాయి. కనుక ఒక 4, 5 కలిసి ఈజీగా ఎలీషాను చంపచ్చు జనరల్‌గా చూస్తే. కానీ ఇక్కడ దేవుడు ఎలీషాకు మరి అగ్ని గుర్రములు, అగ్ని రథములను మరి పంపించిండట. దేవునికి స్తోత్రాలు. కనుక మనకు కూడా దేవుని బిడ్డలమైన మన విశ్వాసులుగా ఉంటున్న మనకు కూడా కొన్ని శ్రమలు, సమస్యలు వస్తున్నప్పుడు, మాంత్రిక శక్తులు, తాంత్రిక శక్తులు, బాధలతో మనం ఉన్నప్పుడు అవి మనల్ని ఏమీ చేయనే విశ్వాసంతో మనం ముందుకు అడిగేయాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏ కంటి దిష్టి, ఎరుగు దిష్టి, పొరుగు దిష్టి కూడా మనకి ఏమి చెయ్యదు, మనకు తాకదు. కనుక మనము ఎలీషాలాగా ప్రార్థన జీవితం కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎలీషా అయితే మరి ఏ విధంగా ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడో అప్పుడు దేవుడు సిద్ధపరిచిన ఎలీషా చూడగలిగిండు. దేవునికి స్తోత్రాలు. దేవుడు ఎలీషా కొరకు అట ఏం చేసిండట, అగ్ని గుర్రములు, రథములు ఉన్నాయట. దేవునికి స్తోత్రాలు. కనుక మరి దేవుడు సిద్ధపరుస్తా అంటాడు. విశ్వాసగా ఉంటున్న ప్రతి ఒక్కరికి, దేవుని బిడ్డలుగా ఉంటున్న ప్రతి ఒక్కరికి, దేవుని కొరకు జీవిస్తున్న ప్రతి ఒక్కరికి, దేవుడు నాకు సమస్తం అనే ప్రతి ఒక్కరికి దేవుడు అనేకమైన దీవెనలు, ఆశీర్వాదాలను దేవుడు సిద్ధపరుస్తా అంటాడు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము 37వ అధ్యాయము 37వ అధ్యాయము 4వ వచనం మనం గమనించుదాం. 37వ అధ్యాయం 4వ వచనములో ఇక్కడ యోసేపు జీవితాన్ని మనం గమనించినట్లయితే, అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువ ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టిరి. కనుక మరి ఇక్కడ మనం చూసినట్లయితే యోసేపు జీవితంలో యోసేపును సొంత అన్నదమ్ములే పగబట్టినట్టు మనం చూస్తున్నాము. ఆ సొంత అన్నదమ్ములే ఒక నీళ్ళని గుంతలు వేశారు. ఆ సొంత అన్నదమ్ములే ఆ యొక్క ఐగుప్తు దేశానికి అమ్మేశారు. కనుక మన కుటుంబాలలో కూడా మనల్ని ఎవరైతే తక్కువ చూస్తున్నారో, మనల్ని ఎంత అసలు దేవుని బిడ్డలను ఎంత చిన్నచనేస్తున్నారో, మనమంటే ఇష్టపడిన వాళ్ళు ఉంటున్నారు, మన మీద పగబెట్టుకున్న వాళ్ళు కూడా ఉండకపోలేదు, తప్పకుండా ఉంటారు.
కానీ ఇక్కడ గమనించినట్లయితే ఆదికాండము 50వ అధ్యాయము ఆదికాండము 50వ అధ్యాయములో ఆదికాండము 50వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనము యోసేపు అంటున్నాడు, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుతున్నట్టుగా అనగా బహు ప్రజలకు బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. దేవునికి స్తోత్రాలు. మనుషులు ఎన్ని రకాల నీ మీద ఉపాయాలు చేసి నిన్ను కుంగదీయాలని, నీ జీవితాన్ని పాడు చేయాలని, నీకంటూ ఒక మంచి జీవితం ఉండద్దని ఎంతమంది ఎన్ని రకాల పగబట్టినా, ఎన్ని రకాల ఉపాయాలు చేసినా దేవుడు మాత్రము ఏం చేస్తున్నాడట అక్కడ కీడు చేయాలని ఉద్దేశించరు కానీ దేవుడే మేలు చేసిండట. దేవునికి స్తోత్రాలు. నీ జీవితంలో గొప్ప మేలు ఉన్నది కనుక ఇక్కడ చూసినట్లయితే యోసేపు మరి అక్కడ అన్నలు పగబట్టుట, ఆ గుంతలు వేయడమే అని మనం అనుకున్నాం. కానీ యోసేపును ఐగుప్తు దేశానికి రాజుగా చేయడం అనేది దేవుడు సిద్ధపరిచి పెట్టిండు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఎంత కష్టం వచ్చినా, ఎంత వ్యతిరేక పరిస్థితులు వచ్చినా మనం దేవుని పక్షంలో నిలబడదాం, దేవుని కొరకు నిలబడదాం. దేవుడు సిద్ధపరిచినవని సమస్తం మనకే సొంతం. ఎందుకంటే ఒక మాట ఉన్నది, ఎందరైతే దేవుని అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం ఇచ్చిండట. కనుక మనం అధికారం గల పిల్లమంటే ఆయన దగ్గర ఉన్న సమస్తము మనము సొంతం చేసుకోవచ్చు. కనుక ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీ జీవితంలో కూడా మరి నువ్వు ఏ విషయంలో దిగులు పడుతున్నావో, బాధపడుతున్నావో, కుమిలిపోతున్నావో, మరి ఆ విషయంలో నీకు ఈ సమస్య నీకు వచ్చిందంటే దాని వెనుకాల ఏదో గొప్పగా దేవుడు సిద్ధపరిచి పెట్టిండు. అది నువ్వు పొందుకోవడానికే నీకు ఒక సమస్య వస్తున్నది. కనుక కేరితు వాగు విషయంలో చూసినట్లయితే మరి అక్కడ దేవుడు ఉండమన్నాడు, అక్కడ దాగుండమన్నాడు. ఉన్నప్పుడు ఏమైందట, అక్కడ దేవుడు రొట్టెలను మాంసము దేవుడు సిద్ధపరిచిండు వీటిని. దేవునికి స్తోత్రాలు. అతనికి కళ్ళకు కనబడలే, చెవులకు వినబడలే. కనుక కొన్నిసార్లు మనం కూడా మనం అనుకున్నది చూస్తే నమ్ముతాం కానీ చూడకుండా నమ్మం. కనుక అబ్రహాము చూడకుండా నమ్మిండు. ఇక్కడ చూసినట్లయితే ఏలియా కూడా చూడకుండా నమ్మిండు. ఎలీషా కాలములో కూడా ఆ యొక్క ప్రవక్తలో భార్య కూడా నమ్మింది. కనుక మన విశ్వాస జీవితంలో కూడా మనము యోసేపు కూడా చూడకుండానే దేవుని పైన విశ్వాసంతో జీవించిండు. ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా భక్తిని పాడు చేసుకోలేదు, చెడుగా జీవించడానికి ఇష్టపడలేదు, దేవునికి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు. దేవుని పైన ఆధారపడ్డాడు. ఎన్ని కష్టాలను సహించిండు, భరించిండు, దేవుని కొరకు నిలబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదే విధముగా యోహాను సువార్త 11వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుదాము. యేసు వచ్చి అదివరకే అతడు 4 దినములు సమాధిలో ఉండని తెలుసుకునేను. ఇక్కడ మన లాజరు గురించి మనకు తెలిసిన ప్రస్తావన అంటే మార్తా మరియలకు దేవుడు తన తమ్ముణ్ణి ఇవ్వాలని సిద్ధపరిచి పెట్టిండు ఆల్రెడీ ఎప్పుడో. దేవునికి స్తోత్రాలు. కనుక మనకు దూరమైనరు, ఇక మాకు జీవితానికి ఆధారం ఎవరు లేరు అనుకుంటున్నారు. కానీ 43వ వచనంలో చూసినట్లయితే ఏమన్నాడు, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు మరి కాళ్ళు చేతితో కట్టేసి మళ్ళీ బయటకు వచ్చిండు. దేవునికి స్తోత్రాలు. కనుక దేవుడు నీ జీవితంలో అనేకమైన మేలులు, ఆశీర్వాదాలు సిద్ధపరిచిండు. నీకు దూరమైనట్టు నీకు అనిపించిన కానీ అది నీకు దూరము కాదు, మళ్ళా నువ్వు తిరిగి పొందుకుంటావు. కనుక ఈ కొద్ది మాటలను దేవుడు దీవించును గాక. మీకైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు ప్రార్థన చేయండి, అదే మాకు ఫోన్ చేయండి. అదేవిధంగా మరి షేర్ చేయడము, లైక్ చేయడం మర్చిపోకండి. మా కోసం కూడా ప్రార్థన చేయండి. మా పరిచర్యను ఇంకా దేవుడు అద్భుతంగా దీవించులాగున మరి మా ప్రార్థన చేయండి. అదేవిధంగా ఏమైనా ప్రశ్నలు, మీకు అర్థమని విషయాలు, రోజు బైబిల్ చదవండి. ఏమైనా అర్థము కాని విషయాలు ఉంటే రాసుకొని మాకు ఫోన్ చేస్తే తప్పకుండా మీకు మేము వివరణిస్తాను. మిమ్మల్ని అందరినీ దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ టు ఆల్. ప్రైజ్ ది లార్డ్.